వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఆరోపణలను జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు తీవ్రంగా ఖండించారు. వినుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో జైలుకు వెళ్లిన వ్యవహారం, భూ ఆక్రమణలు, ఫేక్ సర్టిఫికెట్ల అంశాలపై బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అదే సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు చేసిన అక్రమాలపై ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని మక్కిన మల్లికార్జునరావు సవాల్ విసిరారు. నిన్న వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు వారి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాల పుట్ట, దాంతో పాటు బురద చల్లటం ఒక కార్యక్రమాన్ని నిరంతరంగా గంట పాటు మాట్లాడారు. వాటన్నిటిని కూడా చూడటం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు గారికి కానీ వినుకొండ నియోజకవర్గ ప్రజలకు కానీ నేను చెప్పేది ఒకటే, దయచేసి వినుకొండ నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భం కోరుతున్నా. అసలు మొట్టమొదటిగా తెలంగాణ పోవటం ఏంటి, తెలంగాణలో పోయి జైల్లో పట్టబెట్టి 14 రోజులు ఆడు జైల్లో ఉండొచ్చి వచ్చిన దగ్గర నుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చంద్రబాబు నాయుడు, లేకపోతే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు మామైన పడతారేంటి? అసలు బ్రహ్మనాయుడు గారు మీరు తెలంగాణ జైలుకి ఎందుకు పోయారండి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అసలు దీనికి సమాధానం చెప్పండి. ఓరి నీ పాడుగాను కామన్ నాగేశ్వరరావు ఎవరండి? నీ మనవరాలి భర్త. గత 6 సంవత్సరాల నుంచి వల్లభాలో హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి చదువుకున్న కుర్రోడు, నీ దగ్గర బంధువు, నీ కంపెనీలో ఉద్యోగస్తులు. ఇది అవునా కాదా? అతని పేరట నకిలీ జీవో సృష్టించారా లేదా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పుడు అతను కామన్ నాగేశ్వరరావు నుండి బంధువా కాదని చెప్తే దానికి ఇదిగో నకిలీ జీవో కామన్ నాగేశ్వరరావు పేర గండిపేటలో సర్వే నెంబరు 18లో ఎకరం 20 సెంట్లు జీవోని సృష్టించారు. దీన్ని ఎవరికి అమ్మారయ్యా? బొల్లా రమేష్. బొల్లా రమేష్ ఎవరయ్యా? మన అంగళూరు, నీ బంధువు, నీ పార్ట్నరు, నీ శ్రేయోభిలాషి, నీ వారసుడని నువ్వే చెబుతున్నావు. బొల్లా రమేష్ కొంటమైంది. నువ్వు 2 కోట్ల రూపాయలు నీ అకౌంట్ నుంచి ఎవరికి కొట్టావు? బొల్లా రమేష్ కొట్టావు. బొల్లా రమేష్ ఎవరికి ఇచ్చాడు? నీ బంధువు అయినటువంటి కామన్ నాగేశ్వరరావు గారికి, ఆ గౌడ దంపతులకు ఇచ్చాడు. అంటే అసలు ఈ మొత్తంలో కూడా ఎక్కడ తిరుగుతూ ఉంది? ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. అసలు కామన్ నాగేశ్వరరావు నీ బంధువా కాదా, నీ ఉద్యోగస్తురా కాదా? ఇది సూటి ప్రశ్న. బొల్లా రమేష్ నీ బంధువా కాదా, నీ పార్ట్నరా కాదా? ఇది సూటి ప్రశ్న. దీనికి ముందు సమాధానం చెప్పు. నువ్వు జైలుకి ఎందుకు పోయిందో ఈ నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు అడుగాను 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరన్నా 70 ఏళ్ల వయసులో జైలుకు పోయి 14 రోజులు ఆడ నేల మీద బొనుకొని వచ్చి ఆ ఉక్రోషం అంతా మా మీద ఎలాగెక్కితేట? మాట్లాడేటప్పుడు స్పష్టమైనటువంటి ఆధారాలతో మాట్లాడు. మేము కూడా సమాధానాలు చెబుతాం. ఈరోజు మాకు బాధ్యత ఉంది. నేను ఒక జీడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా, నాకు బాధ్యత ఉంది. ప్రభుత్వ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు గారు ఉన్నారు, కేబినెట్ హోదాలో, ఆయనకి బాధ్యత ఉంది. టీడీఎల్పీ లీడర్గా శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు, ఆయనకి బాధ్యత ఉంది. మేము ముగ్గురు కూడా బాధ్యత గల వ్యక్తులం. నీ మాదిరిగా అడ్డదిడ్డంగా మాట్లాడి బురద జల్లేటటువంటి కార్యక్రమం కాదు. ఆ విధంగా జల్లితే ప్రజలు మమ్మల్ని అసహించుకుంటారు నీలాగనే. ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంత అపహాస్యం అండి, ఎంత దౌర్భాగ్యం. ఏంటి నీ భాష ఏంటి, అసలు నీ మాటలేంటి, నీ 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 వాచకం ఏంటి, ఏంది ఇదంతా? నువ్వు మాట్లాడితే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడతావు. సరే, ముందుగా నేను అనేది ఏంటంటే, నేను బాధ్యత కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి నా చరిత్ర గురించి కూడా నువ్వేదో మాట్లాడావు. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను పుట్టే వరకే నా తండ్రి 3 గ్రామాలకు సర్పంచ్ కొన్నాడు, 30 ఎకరాల రైతు. నాకు ఓటు వచ్చేటప్పటికి నేను ఇనామనస్గా గ్రామ సర్పంచ్నైనా. నాకు 25 ఏళ్ళు వచ్చేవరకు నేను ఎంపీపీగా ఉన్నా, 28 ఏళ్ళు వచ్చేవరకు నేను జడ్పీటీసీగా ఉన్నా, 32 ఏళ్ళు వచ్చేవరకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశా 99లో. నాకు 36 ఏళ్ళ వయసులోనే నేను ఎమ్మెల్యే అయినా. అతి చిన్న వయసుకుని ఈ 10 మందిలో కూడా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినటువంటి అతి చిన్న వయసుకు నేను. తర్వాత 10 సంవత్సరాల పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా ఉమ్మడి జిల్లాకి. ఈ రోజున ఉమ్మడి జిల్లాకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా వ్యవహరిస్తున్నా. నేను ఒక బాధ్యత గల రైతుని. ఈ రోజుకు నాకు వ్యవసాయం ఉంది, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా. నేను, నాకు ఆవులు ఉన్నాయి, నాకు పొలం ఉంది. నిత్యం నేను వీటన్నిటితో పాటు నేను చేపల వ్యాపారం చేస్తున్నాను. నా తండ్రి గారు ఇచ్చినటువంటి వారసత్వంగా ఇచ్చినటువంటి వ్యాపారం అది. దానికి కూడా నేను ఇంకొకటే నేను మనవి చేస్తున్నా ఈ సందర్భంగా ప్రజలకి, దానికి కూడా లైసెన్సులు కట్టి నేను నా సొంత భూముల వ్యాపారం చేస్తున్నా. సొసైటీలో కూడా ఈ రోజు కూడా వారికి పెట్టుబడి పెట్టి వారి దగ్గర సరుకు తీసుకుంటున్నా. ఇది అవాస్తవం కాదు, వాస్తవం. ఇది నేను స్పష్టంగా చెబుతున్నా. రెండోది, నా గురించి నేను కూడా చెప్పాలి. ఎక్కడో ఎంకుపాలెంలో నేను నా తండ్రి గారు భూములు కొనుగోలు చేస్తే దాన్ని నేను ఇతను ఎమ్మెల్యేగా ఉండగా, నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా బ్రహ్మనాయుడు గారు కన్వర్షన్ చేయించాం.
ఒక్క అంగుళం ఈ రోజు కూడా నేను నిరూపిస్తా. ఇంకుపాలెం ప్రజలు కానీ ఎల్లటూరు ప్రజలు కానీ నేను కొండ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక్క తట్ట మట్టి కూడా తీసుకోవాలా. నా చేలో నేనే సతరం చేసుకొని నువ్వు ఎమ్మెల్యే ఉండగానే నేను కన్వర్షన్ చేయించుకున్న మాట వాస్తవా కాదా నేను నిరూపిస్తాను. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. అదేవిధంగా కనవలపూడి గురించి చెప్పి నువ్వు దీన్ని కూడా నా తండ్రి గారు కొనుగోలు చేస్తే నేను దాన్ని నీ హయాంలోనే నా 40 ఎకరాలను కూడా నేను కన్వర్షన్ చేయించిన. ఇదిగో కాగితాలు రెడీగా ఉన్నాయి. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడే గత ప్రభుత్వంలోనే కన్వర్షన్ చేయించినావు. ఈ రెంటి గురించి కూడా నేను మాట్లాడావు. మూడోది మదమంచిపాడు దగ్గర నేనేదో కబ్జా చేశానన్నావు. ఒక్క అంగుళం నిరూపిస్తే ఈ రోజైనా రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను అక్కడ నువ్వు ఎమ్మెల్యే ఉండగానే చెరువులు దొవ్వించుకొని ప్రభుత్వానికి చేపల వ్యాపారం చేసుకునే దానికి లీజు కట్టి ఫైనల్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కాగితాలు కూడా రెడీగా ఉన్నాయి. నాలుగోది ఏదో లింగలపాలెం కుంట, ఆ కుంట ఈ రోజు కూడా అక్కడే ఉంది. అంగుళం భూమి కూడా అందులో అనేకరంతంగా ఈ రోజు కూడా వచ్చి నీ మనుషులైనా పంపి లేదా విలేకరులను పంపించు. అక్కడ పూర్తి స్థాయిలో లింగలపాలెం కుంట ఉంది. ఇంకోటి ఏంటి 5 పెదకంచెల చెరువు దగ్గర కబ్జా చేసాం. రీసర్వే జరుగుతుంది. అంగుళం భూమి ఉన్నా నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెబుతున్నా, రేపు చెబుతున్నా, అంగుళం భూమి ఉన్నా నేను ఆక్రమించలేదు. దీనికి నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఆరోపణలన్నిటి కూడా నేను చెప్తున్నా కదా. నేను బహిరంగంగా మీడియా ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి తెలియజేస్తాను. నీకు కూడా తెలియజేస్తున్నావు. నువ్వు చేసినటువంటి ఆరోపణలన్నిటి కూడా నిన్న ఇది నా వ్యాపారం గురించి చెప్పావు. రైట్, నేను చేస్తున్న వ్యాపారం అది చట్టబద్ధంగా చేస్తున్నా. సొసైటీల ద్వారా పెట్టుబడి పెట్టి తీసుకుంటున్నా. సొంతంగా వ్యాపారం చేస్తున్నా. ఆర్గానిక్ రైతు, నేను వ్యవసాయం చేస్తున్నా.